ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ర్యాట్. ఆర్ఏటి ర్యాట్. ఓకే, మీ మమ్మీ పేరేంటి? మంజుల. మంజుల స్పెల్లింగ్ చెప్పు. MANJULA మంజుల. MANJULA. కరెక్ట్. డాడీ పేరు? మునిశేఖర్. అది రాదక్క. ఎందుకు నేర్చుకోలేదు? పార్షియాలిటీనా? మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా నీకు? నేను టీచరు. నేను యాంకర్ కాకముందు టీచర్గా పనిచేసేదాన్ని, అందుకే అడుగుతాను. తెలుగులో వస్తాయి పోనీ, తెలుగు రాయడం వస్తుందా నీకు? వస్తుందా నిజంగా? న్యూస్ పేపర్ చదువుతావా? అయ్యో, న్యూస్ పేపర్ స్పెల్లింగ్ చెప్పు. నన్ను తిట్టాలనిపిస్తుందా రిషిత? పోనీ కొట్టాలనిపిస్తుందా? లేదక్క. ఎంతసేపు ఆలోచించావంటే కొట్టాలనిపిస్తుంది నిజంగా. పోనీ వదిలేలే, అందరు చదువుకోవాలా ఏంటి? అమ్మ ఒకసారి ఊపిరి తీసుకుంది, అమ్మయ్య వదిలేసిందని. వదిలిపెట్ట బొమ్మాలి నేను. పాట పాడతావు నా కోసం ఒకసారి? ఏం పాట పాడతావు? ఏదో ఒక పాట పాడతా. ఏదో ఒక పాట అని ఒక పాట ఉందా? సరే పాడు. రంగులే హే రంగులే, నీ రాకతో లోకమే రంగులై పొంగినే. వెన్నెలే ఏ వెన్నెలే, నీ చేతిలో చెయ్యిగా ఆకాశం పొందనే. స్నేహమే వెన్నెల, నీ గీతనే రాతనే, కాలమే సాక్షిగా. అంతే అక్క. ఏ పాటలో 4 లిరిక్స్ గుర్తొచ్చాయి నీకు, స్పెల్లింగ్స్ చెప్పమంటే మాత్రం రావట్లేదే. ఎలా పాటలు సినిమాలు గుర్తున్నాయా నీకు? బాహుబలి స్టోరీ చెప్పు. చూసావు బాహుబలి సినిమా? చూడలేదా? బాహుబలి సినిమా చూడలేదా? ఏ సినిమా చూసావు నువ్వు రీసెంట్గా? కాంతారా. కాంతారా చూసావా? కాంతారాలో హీరో ఎవరు? హీరో ఉంటాడు కదక్క. ఎవరా హీరో? ఒక హీరో పేరు తెలీదు అక్క. ఒక హీరో అంతేనా? మరి అందరు హీరోలే కదా ఒక హీరో. నిజంగా పేరు తెలీదు అక్క నాకు. హీరోయిన్ పేరు తెలుసా? కాంతారా స్టోరీ ఏంటి? అక్కడ ఒక్కొక్కరికి కాంతారా వస్తుంది అక్క. వస్తుందా? ఓకే. ఎక్కడికి? హీరోకి కాంతారా వస్తుంది. కాంతారా అంటే దేవుడు. ఓకే. కాంతారా వచ్చిన తర్వాత ఎందుకంత భయపడుతున్నా? ఎగ్జామ్ ఏం కాదు, ఇది ఏం కాదు. చెప్పు. వీళ్ళను వాళ్ళ మమ్మీ లాగా ట్రీట్ చేసే ఆమెను చంపేస్తాడు. దీంతో తనకి కోపం వచ్చి ఒక బావ ఉంటుంది, దానిపై నుంచి దూకి అటు వస్తాడు. అప్పుడు కాంతారా వస్తుంది. అది సాయిల్ అంతా తీసుకొని ముఖాన్ని పూసుకొని షేక్ అవుతాడు. తర్వాత అందరినీ చంపేస్తాడు. అంతే, అదే కాంతారా స్టోరీ. అంతేనా? కరెక్టేనా? హీరోయిన్ చెడ్డది. హీరోయిన్ చెడ్డదా? నువ్వు కాంతారా 2 చూసావు కదా? ఓకే. హీరోయిన్ చెడ్డది, మంచిది కాదు, కానీ మంచి దానిలాగా నటిస్తుంది. అవును. సో లాస్ట్ కి ఏమవుతుంది, ఆయనని ప్రేమిస్తున్నట్టు నటించి హెయిర్ నెయిల్స్ అంతా కట్ చేసుకుని ఒక చిన్న బాక్స్ లో పెట్టుకుంటది. పెట్టుకున్న తర్వాత వాళ్ళ అజ్జి అంటది. అదంతా తీసి పూజ చేసి ఇలా కట్ చేసుకొని కత్తికి రాసిన తర్వాత అందరినీ చంపేస్తూ ఉంటది. లాస్ట్ కి హీరోయిన్ వాళ్ళ అజ్జి చచ్చిపోతారు. వాళ్ళ అజ్జి చచ్చిపోతారా? అజ్జి అంటే ఎవరు? తాతయ్య. తాతయ్య. తాతయ్య అని కదా అన్నారు, మరి నువ్వు అజ్జి అని ఎందుకన్నా? నువ్వు కన్నడలో చూసావా సినిమా? నీకు కన్నడ వస్తుందా? ఏదో ఒక 2 మాటలు చెప్పు. ಊಟ ಮಾಡಿದ್ದೀರಾ? ఇంకా దిల్ల నేను అదొకటే వచ్చు నాకు కూడా కన్నడలో. ఏం ಮಾಡ್ತಾ ఇದ್ದೀರಿ? తిడుతుంది ఇప్పుడు నన్ను పాప. అక్క కాదక్క, ఏం ಮಾಡ್ತಾ ఇದ್ದೀరి అంటే ఏం చేస్తున్నారు అని. అయ్యో రిషితని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. ఇంకా 2 ಊಟ అరదు. ఆ 2 వచ్చు కదా నీకు? లేదక్క, మేలే పైన, కెలగడే కింద. ఓహో వర్డ్స్. ఓకే. ఇంకా బేకు సాకు ఇది కూడా కన్నడలోనే ఉంటుంది కదా? కాదా? నవ్వుతావు ఏంటి చెప్పు. బేకు వద్దు, సాకు కావాలి, ఇదే కదా? బా అంటే రా. బా బా బా. ఓకే. హోగి పెళ్ళు అంతే. ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి నీకు మొత్తం? తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ కొంచెం వచ్చు. కొంచెం వస్తుందా? ఇంగ్లీష్లో ఏమైనా చెప్పవా నాకు?
Did you eat the lunch? నో నాట్ ఎట్. ఇప్పుడు ఇది అయిపోయాక What are you doing? అగైన్ ద సేమ్ క్వశ్చన్, ఐమ్ డూయింగ్ ఇంటర్వ్యూ. ఓకే, సో రిషిత, మల్టీ లాంగ్వేజెస్ వచ్చు నీకు, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, మంచిగా సినిమాలు కూడా చేస్తున్నావు. సో నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? హీరోయిన్ సాయి పల్లవి. ఎందుకు? తను బాగా చదువుకొని డాక్టర్ అయింది, ప్లస్ బాగా చదువుకొని మంచి స్టేజ్కి వచ్చి బాగా యాక్టింగ్ చేసింది కదక్క. అందుకు నేను కూడా అలా అవుదామని ఇష్టం. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? నువ్వే నేర్చుకున్నా అని చెప్పకు, అబద్ధాలు ఇవన్నీ. నిజంగా నేనే నేర్చుకుంటున్నా. ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడ చూసి నేర్చుకున్నావు? టీవీ చూస్తావు నువ్వు? రోజు చూస్తావా? ఏం చూస్తావు టీవీలో? కార్టూన్స్, మూవీస్, చిన్న చిన్న. మరి అవన్నీ చూస్తే సాయి పల్లవి ఏం చేసిందని నీకు ఎలా తెలిసింది? నాకు తెలుసక్క. అమ్మ మంచి డాన్సర్ కూడా. ఎవరు? సాయి పల్లవి. ఏం పాటకి వేసింది చెప్పు? మంచి డాన్స్. తండేల్లో డాన్స్ వేసిందా? ఏం పాట? హైలాసో. నీకు కూడా వస్తుందా డాన్స్? డాన్స్ కూడా వచ్చా నీకు? అయితే నువ్వు కూడా నెక్స్ట్ సాయి పల్లవి ఇంకా కదా? సిగ్గుపడుతున్నావు. నెక్స్ట్ సాయి పల్లవి అయిపోదాం మనం. నాకు తెలుసు అక్క అంట కొట్టేలాగా కొడదామనే. హీరో? హీరో మూవీ హీరోనా అక్క? సీరియల్స్ లో హీరో అని చెప్దాం అనుకున్నాను, కాదు మూవీ హీరో. కాంతారాలో హీరో ఉన్నారు కదక్క ఆయన. అది కాంతారాలో హీరో ఉన్నారు, ఆయన పేరు తెలీదు కానీ ఆయన నా ఫేవరెట్ హీరో. అంతేనా? నువ్వు కాంతారాలో హీరోతో యాక్ట్ చేసావా? హరిహర వీరమల్లులో హీరోతో యాక్ట్ చేసావా? ముగ్గురు ఇష్టం అక్క. కాంతారాలో హీరో పవన్ కళ్యాణ్, చిరంజీవి. కాంతారాలో హీరో పవన్ కళ్యాణ్ గారా? ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తుంది రిషిత, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్ లో ఎవరిని కొట్టేస్తాను నాకే తెలియదని కదా. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.